మంచి చేసే మీ ప్రవృత్తిని ఆయనకి ధూపముగా అర్పించండి. పెద్దల ఉపదేశముల జ్ఞానాన్ని ఆయనకి దీపంగా చూపండి. మిమ్మలనే ఆయన యొక్క పాదాల దగ్గర నైవేద్యముగా అర్పించండి. ఆ స్వామికి మనం హారతినిస్తూ మంగళాశాసనం చేస్తూ ఇప్పుడు ఇక ఒక్కసారి దీర్ఘంగా గాలిని పీల్చుకొని వదులుతూ పారాయణని ప్రారంభం చేద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా శ్రీమద్భగవద్గీతా. పైన లోపల కూడా కంటిని కోల్పోయిన ధృతరాష్ట్రుడి స్మరణతోటే ఆరంభమవుతుంది గీత. మనిషి బ్రతుకు గుడ్డితనంలోంచి బయలుదేరుతుంది, చీకట్లోంచి బయలుదేరుతుంది. ఆ చీకటిలోంచి బయలుదేరింది చీకటిగా మిగిలితే ధృతరాష్ట్రుడిలాగా తాను నశిస్తాడు, తన వాళ్ళని కోల్పోతాడు. కనులు తెరిచిన తర్వాత కనిపించే చుట్టూ లోకాన్ని నాదే నాకే అని గర్విస్తాడు దుర్యోధనుడిలాగా. ఆయన మాటలతో కొనసాగుతుంది. అయితే నేను నాది అనుకోవడం తప్పు కాదు, కానీ ఆ నేను నాది అనుకున్నది భగవద్దత్తంగా భావించి భగవంతుడికి తాను శరణాగతుడై సదాచార్య సమాశ్రయణంతో ముందుకు సాగితే వాడు విజయాన్ని సాధిస్తాడు. కానీ ఆచార్యుణ్ణే తిరస్కరించే ఆజ్ఞాపించే దుర్యోధన ప్రవృత్తికి దిగితే తాను తన వాళ్లతోటి 11 క్షౌహిణీల సైన్యాన్ని పొందినా నశించాడు సుమా అనే సందేశంతో ముందుకి సాగుతుంది. దుర్యోధనుడికి సేనకి కొరత లేదు, నాయకులకి కొరత లేదు. ఎంతమంది ఉన్నారో మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తారు. కానీ అందరినీ పెట్టుకుని కూడా కేవలం తనలో ఉండేటటువంటి అహంకారం చేత దర్పం చేత తాను నశించాడు, వాళ్ళని నశింపచేశాడు. ఆ పైన మనకు కనిపిస్తాడు. ఈ 2 దశలు దాటితే అప్పుడు మనకి సాక్షాత్కరిస్తాడు అర్జునుడు. సత్వగుణం మనలో తల ఎత్తితే, భగవంతుడు ముందర మనం నిలబడితే, మనలో కలిగేటటువంటి మథనని ఆయన ముందర ఆవిష్కరిస్తే, సర్వాత్మన నీ ఆదేశానికి నేను కట్టుబడి ముందుకి సాగుతా సుమా, నన్ను నీవు నడిపించు అని ఆయనకి శరణాగతుడు కాగలిగితే, ప్రపన్నుడు కాగలిగితే అప్పుడు భగవదుపదేశం 2వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. మొదటి అధ్యాయం అంతా అర్జునుడిలో కలిగినటువంటి ధర్మ అధర్మ ధియా ఆకులత, అంటే మంచిని చెడు అనుకుంటూ చెడుని మంచి అనుకుంటూ బుద్ధి కలత చెందిన స్థితి మాత్రమే మనకు కనిపిస్తుంది. మనం కూడా ఆ స్థితిలోంచి అర్జునుడి స్థితికి చేరుదాం, విజయాన్ని సాధిద్దాం. ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ
किमकुर्वत सञ्जय सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मों व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र शूरा महेश्वासाः भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं